హైవ్యూర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక 3 సంవత్సరాల పాప మీద ఘోరాతి ఘోరంగా రెహమతుల్లా అనేవాడు రేప్ చేసి చంపేస్తే దానికి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ ఎవరు ఫోకస్ చేయాలి. నన్ను కూడా కొంతమంది అడుగున్నారు, మీరు ఎందుకు అది ఫోకస్ చేయట్లేదని. నాకు అది ఎలా వీడియో ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. ఏమని వీడియో ఇవ్వాలి? పసిపిల్లల్ని జాగ్రత్తగా కాపాడకుండా బయట వదిలిపెట్టొద్దు అని చెప్పి ఖచ్చితంగా నిజమే. పిల్లలను కంట కనిపెట్టుకుని చెప్పాలి, నిజమే. ఎంతసేపు? ఇప్పుడు కడప జిల్లాలో ప్రొద్దుటూరు చెందినటువంటి దంపతులు వాళ్ళు 3 సంవత్సరాల పాపను తీసుకొని మన మైలవరం మండలం కంబాల్దిని గ్రామానికి వచ్చారు. పెళ్ళేదో ఉంటే అంత లోపల ఉన్నారు. ఈ పాప కూడా వాళ్ళతో పాటు ఉంది. తర్వాత బయట పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉంది. ఇంతలో మోరంగుడి చెందినటువంటి ఈ రెహమతుల్లా అనేవాడు వచ్చాడు. అట్టికేస్తని చెప్పేసి ఆశ చూపి వాడు వచ్చేసేంటి మద్యానికి గంజాయికి బానిసైపోయినట్టు వెధవ. ఇటువంటి వెధవలను ఊర్లో వాళ్ళు తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చండి, లేదంటే తాడతీసి ఇంట్లో కూర్చోబెట్టండి, బయటకు వదలకండి. లేదా పోలీసులు చెప్పేసారు వాళ్ళ గురించి ముందుగానే. వీళ్ళు వదిలేశారు. ఇక వీడు ఆ పాపను చూసి అరటికాయ ఇస్తానని చెప్పేసి అంటే పాప ఆ పాప వెళ్ళిపోయింది. 4 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇక వాడు ఆ పాపను రేప్ చేసి వదిలేస్తే ఇప్పుడు వెళ్ళి చెప్పిద్దామని భయపడి పాపను చంపేసి మొల పొదలో వేసేసాడు. పాప ఎక్కడ అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉన్నారు అంతా. చివరికి మొల పొదలా కనపడింది. ఏమైంది ఏంటి అని చెప్పేసి చేస్తూ ఉంటే వీడు ఒంటి మీద రక్త మార్కులు ఉన్నాయి అండ్ అనుమానాస్పదంగా ఉన్నాడు. వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పి విచారణ చేస్తే వాడేం తేలింది. ఇమీడియట్గా ఆ గ్రామస్తులు ఆ ఊరోళ్ళు మొత్తం వాడి ఇంటిని మొత్తం నేలమట్టం చేశారు. బుల్డోజర్ కల్చర్. ఉత్తరప్రదేశ్ అదే కదా చేసేది. వీడికి ఉండటానికి వెళ్ళేది మొత్తం కూల్చి అవతల పడేశారు. ఎవరు? గ్రామస్తులే కూల్చేశారు బుల్డోజర్తో. అయినా సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ చేయాలి, ఎందుకంటే దొరికాడు ఆల్రెడీ. అండ్ ఇంకా దీన్ని ఎలా హైలైట్ చేయాలనేది వాళ్ళకి అర్థం కాలేదు. నేను కూడా వీడియో ఇవ్వాలంటే ఎలా వీడియోలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాండెడ్, అమ్మయ్యా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరైతే భాగంగా ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయితే అప్పుడు మనం ఇంకొంచెం బెటర్ వేలో ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎలా బెటర్ వేలో ఇవ్వాలి? నేను ప్రభుత్వం వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఆల్రెడీ అదుపులో ఉన్నాడు కదా, ఎన్కౌంటర్ ఎలా చేస్తారు? పారిపోతే ట్రై చేస్తాడు వాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయండి, పోస్టుల మీద తిరగబడతాడు, కాల్చి అవతల పడేయండి. అలా చేయరా? ఇంకా ఎవరి మీద దాడులు చేయకూడదు. ఎవరు? అసలు ఎక్కడ సమాధానం జరగకూడదు. మరోసారి ఇటువంటి దాడి జరిగిందంటే ప్రభుత్వం చేతకానితనమే. ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగమే కదా, వచ్చేమంటున్నాడు, ఇక మీదట ఆడపిల్లల మీద ఎవడన్నా సరే తప్పుగా ప్రవర్తించాలన్నా దాడి చేయాలని వాడు భయపడాలా, ఆ రకంగా చర్యలు ఉండాలా, ఆ రకంగా ట్రీట్మెంట్ ఉండాలా, ఆ రకంగా శిక్షలు ఉండాలా అంటున్నాడు. ఇందాక మహానాడులో కూడా మన చంద్రబాబు గారు క్లియర్గా చెప్పారు, ఆడపిల్లల జోలికి కానీ ఆడవారి జోలికి కానీ సోషల్ మీడియా అసభ్యంగా కామెంట్లు పెట్టినా, పోస్టులు పెట్టినా, వీడియోలు పెట్టినా, ఈవెన్ ఫిజికల్గా వాళ్ళు దరిదాపులకు వచ్చిన తేడా బిహేవ్ చేస్తే తాట తీసి ఆరేస్తాం, అదే వాడికి చివరి రోజు అన్నారు. ఏది అలా గ్రౌండ్ లెవెల్లో ఏది? దీనికోసం నేను ఆగా. మహానాడులో ఖచ్చితంగా చంద్రబాబు గారు ఫోకస్ చేస్తారు ఈ టాపిక్. అండ్ ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు, అప్పుడు మాట్లాడదామని చెప్పేసి ఆగా. ఇది ఇప్పుడు అందుకే రెస్పాండ్ అవుతున్నా. మాటలు కాదు సార్, చేతల్లో చూపండి. ఇక జగన్ శవం కనపడగానే వస్తాడు కదా, యాసిడ్గా వచ్చేసాడు, ఇది అనాల్సిన అనేసాడు, అయిపోయింది. అసలు లేని దిశ చట్టం గురించి మాట్లాడతాడు. దిశ చట్టం వాళ్ళు చేయలే, కానీ దిశ చట్టం అంటాడు. ఆల్రెడీ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్స్ యాక్ట్ పెట్టారు, వాడిని అదుపులోకి తీసుకున్నారు. అటువంటి బయటకు వచ్చిన సరే కష్టమే, వాడిని చంపేయాలి. జైల్లో చంపేస్తా చంపండి. మొద్దు సీని విషయంలో వచ్చేసి అవతల ఎవడో కానీ కోపం చంపాడు కదా, అలా ఈయన కూడా ఎవడో చంపేస్తే బెటర్. ఏం పర్లేదు, ఒక జర్నలిస్ట్నే, నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. వాడిని చంపేస్తున్న అర్హతల్లో ఉన్న చంపేస్తేనే ఆ పాప ఆత్మశాంతి, ఈ సమాజంలో ఉంటే రిమైనింగ్ తల్లిదండ్రులు ధైర్యంగా ఉండగలుగుతారు. లేదంటే అరే కన్ను అంటే రెప్ప మూసి రెప్ప తెరిచే లోపు పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంటే ఏంటండి అసలు? ఎంత దారుణం అండి. అయినా సరే దండం పెట్టి మరీ చెప్తున్నాను, దయచేసి మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. పసి పిల్లలకి ఏం చెప్పాలంటే, మీరు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని వచ్చి పిలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళు ఏదైనా మీకు తినిపిస్తారంటే దయచేసి తీసుకోవద్దు, ఇదే చెప్పండి. గుడ్ టచ్ లేదు, బ్యాడ్ టచ్, నా బొంగులో టచ్ లేదు, అసలు ఏ టచ్. తెలియని వాడుగా మిమ్మల్ని దరిదాపులు రానివ్వద్దు. తెలియని వాడిని మీ పిల్లలు దరిదాపులు రానివ్వద్దు. అదే నేర్పండి, అదే చెప్పండి. ఏం పర్లే. ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఇంక అంతకుమించి మనం కాపాడుకోలేం. సో ప్లీజ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాటలతో కాదు చేతలతోనే మీ పవర్ ఏంటో చూపండి. ఆ రెహమతుల్లా అనేవాడు చావాలి. ఇంక మీరు ఎలా అడిగేస్తారో వేయండి.